సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనుషులు తమ మెదడులో కేవలం 1% మాత్రమే ఉపయోగిస్తున్నారట. మీలాగే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అయ్యో, కనీసం ఒక 20% అన్నా ఉపయోగించుకోగలిగితే ఎన్నెన్ని అద్భుతాలు జరిగి ఉండేవో, మానవ జాతి ఎంత పురోభివృద్ధి సాధించి ఉండేదో కదా అని అనిపించింది నాకు. మన మెదడు సామర్థ్యాన్ని మనం మరికొంచెం పెంచుకోలేమా? మన జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోలేమా? సాధన చేస్తే కొంతవరకు సాధించవచ్చని పరిశోధకులు చెప్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలతో ఎంతగానో అలరించే వంటల సందడి ఈ రోజు కూడా మరో కొత్త ఐటమ్ తో రెడీగా ఉంది. ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు రూపా గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్కారం రూపా గారు. నమస్కారం అండి. మరి ఈ రోజు ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారు సకులకు? కాకరకాయ మసాలా కర్రీ అండి. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చెప్తాను. కాకరకాయ, ఆయిల్, ఉల్లిపాయలు, కరివేపాకు, కారం, కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి రెబ్బలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు, పోపు దినుసులు, షుగర్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూస్తాం కదా, మరి రెడీ చేసేద్దామా? అవునండి. స్టవ్ ఆన్ చేసి బాగా ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కాగించుకోండి. కాస్త ఉల్లిపాయ వేగాలంటే కాస్త చిటికెడు కొంచెం పసుపు వేసుకోవచ్చు. తొందరగా వేగిపోద్ది. కలర్ కూడా పోతుంది కదా, పోతుంది. అలాగే కాస్త ఉప్పు కూడా వేసుకోవచ్చు. సాల్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలంటారా? బ్రౌన్ రావాలి. ఓకే, వేగిందండి. మిక్సీ పట్టుకుందాం. కట్టేద్దామా? కట్టేయండి. ఓకే, ఇందులో వేసుకుందాం. ఇందులోనే కాస్త ఉప్పు, కారము, మళ్ళీ కొబ్బరి తురుము, గరం మసాలా వేసుకుందాం. వేసేద్దామా? ఒకసారి మిక్సీ వేసేయచ్చా? ఓకే, కొబ్బరి తురుము కూడా వేసుకుందాం. అలాగే జస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కలకు కావాల్సినంత కారం మాత్రమే వేసుకుందాం. ఓకే, వెల్లుల్లిపాయలు కూడా 2-3 వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. స్మెల్ కోసం వేసుకోవచ్చు. కాస్త కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, కొత్తిమీర. ఇది ఎందుకంటే మసాలా మొత్తం కాకరకాయలకు పెడతాం కదా, తినడానికి బాగుంటది కాస్త. ఓకే, సో దీన్ని మొత్తం మిక్సీ చేసుకోవాలి. టోటల్ గా మెత్తగా అయిపోవాలి, పేస్ట్ లాగా. ఓకే అండి, సరిపోతుందండి? చూడండి, సరిపోతుంది. ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో వేద్దాం ఇదంతా. సో మసాలా రెడీ అయిపోయింది. మసాలా రెడీ అయిపోయింది. ఇది తీసేసి ఇంకా కాకరకాయ ముక్కల్లో పెట్టేసుకోవడం. సో కాకరకాయ కట్ చేసుకోవాలి. కాకరకాయ చిన్నగా ఉంటే 2 పీసెస్, లేదంటే 3 పీసెస్. సో మామూలు కాకరకాయ పీసెస్ గా చేసేసుకుని దీన్ని గుత్తి వంకాయ మనం కట్ చేసుకున్నట్టు గుత్తి వంకాయలా కట్ చేసుకోవాలి. సో అన్ని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ఓకే ఓకే, మరి అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి. నెక్స్ట్ మసాలా పెట్టాలా? ఇప్పుడు ఇందులో మసాలా పెట్టేసేయాలండి. ఓకే, స్పూన్ మసాలా అంతా ఇందులో ముక్కల్లో పెట్టేసుకోవాలండి. సో మనం గుత్తి వంకాయకి వంకాయలు కట్ చేసినట్టు కట్ చేసి ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా మొత్తం ఈ పీసెస్ లో పెట్టేయాలి. మొత్తం అన్ని కూడా ఇలాగే చేసుకోవాలి కదండి. ఇలాగే పెట్టుకోవాలండి. ఓకే, అందులో మీరు బాండి పెట్టి ఆయిల్ పెట్టండి. వేడి చేయాలా? ఓకే, డీప్ ఫ్రై అండి లేదంటే నార్మల్ గా? లేదండి, కర్రీలో గ్రేవీ వచ్చింది. గ్రేవీ వస్తుంది. ఆయిల్ వేసుకుందామండి. అందులో 2-3 స్పూన్స్ కన్నా కాస్త ఎక్కువ పట్టుద్ది. మసాలా కదండి, కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. పోపు వేసుకుందాము. ఇవి వేగాక ఈ గ్రేవీ వేసుకుంటే. ఓకే, ఈ గ్రేవీ వేసుకుందామండి. ఓకే, ఇందులో మళ్ళీ పచ్చిమిర్చి. ఓకే, స్పైసీగా కాస్త తినేవాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. కారం కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, మసాలా కర్రీ అంటే కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ చింతపండు కాస్త వేస్తాం కదండి, మళ్ళీ పులుపుకి కాస్త పచ్చిమిర్చి, కొత్తిమీర, ఓకే, కరివేపాకు, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఒక స్పూన్ పడుతుంది.
ఎందుకంటే వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్స్ పట్టాం కదండి, కాస్త పట్టుద్ది అల్లం వెల్లుల్లి. కాస్త పసుపు వేసుకున్నాము. బాగా వేగాలండి కొంచెం. ఆల్రెడీ వేగిందే కదండి, కాస్త వేగాలి. ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని అల్లం వెల్లుల్లి వేసాం కదా, పచ్చి వాసన పోతే. ఇది ఆల్రెడీ వేగినాయి కదా. అవును. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలు వేసుకుందామండి. ఇది ఓకే. మూత పెట్టేద్దామా అండి? మూత పెట్టండి. ఎంత టైం? 2 నిమిషాలు పెట్టండి. కాకరకాయకి మసాలా కాస్త పట్టుకోవాలి. ఓకే, ఒక 2 మినిట్స్ పెడితే సరిపోతుందా? కాస్త మూత తీసి చూద్దామా. చింతపండు గుజ్జు వేసుకుందామండి. వాటర్ వేసుకుందామా కొంచెం? బాయిల్ కావాలి కదండి, కాస్త వాటర్ యాడ్ చేద్దాం. చింతపండు గుజ్జు వేసుకుని తర్వాత కొంచెం వాటర్ కాస్త వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. ఇది బాయిల్ కావాలి కదండి మొత్తం. కాకరకాయ ముక్కలు ఒక హాఫ్ మునిగే వరకు వేసుకుని మునిగే వరకు వేసుకోవాలి. మూత పెట్టేద్దామా? మూత పెట్టి చూద్దాం రూపా గారు, ఉడికిందేమో. ఓకే, సో టోటల్ గా కాకరకాయ మొత్తం కాకరకాయ మగ్గిపోయింది కదండి. ఇప్పుడు మసాలా వేసుకుందాం. ధనియాల పొడి, ధనియాల పొడి. ఓకే, ధనియాల పొడి 1 టీ స్పూన్. కొబ్బరి తురుము ఉంది కదా. అవును, కొబ్బరి తురుము వేసుకుందాము. ఓకే, ఇంకా ఇలా కాస్త వేసి 2 నిమిషాలు ఇంకా మగ్గనిద్దామా? కాస్త కాకరకాయ చేదు ఉంటుందండి, కానీ చాలా మంది తినరు కదండి. కాస్త అందులో షుగర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఒక చిటికెడు షుగర్ వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి చివరిన. అంటే గ్రేవీ అయింది కాబట్టి రెడీ అయిన గ్రేవీకి అండ్ కాకరకాయకి పట్టేటట్టు వేసుకుని సరిపోతుంది. ఓకే, అయిపోయినట్టేనా? సర్వింగ్ బౌల్ తీసుకుంటాం. కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి రూపాగా తయారు చేసిన కాకరకాయ మసాలా కర్రీ. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో మరొకసారి చూద్దాం. కాకరకాయ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ, ఆయిల్, చింతపండు రసం, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, చక్కెర, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ధనియాల పొడి, వెల్లుల్లి, పోపు దినుసులు, ఉల్లిపాయలు. కాకరకాయ మసాలా కర్రీ తయారు చేయే విధానం క్లుప్తంగా: స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ పోసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత మిక్సీ జార్లో ఈ వేయించిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని అందులో ఉప్పు, కారం, కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర వేసుకుని మిక్సీ పట్టాలి. కాకరకాయలను మసాలా పెట్టుకునేందుకు వీలుగా కట్ చేసుకుని అందులో ముందుగా రెడీ చేసుకున్న మసాలాను నింపాలి. తర్వాత పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక మిగిలిన మసాలా వేసి పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు కొంచెం మగ్గాక రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత చింతపండు పులుసు కొంచెం వాటర్ వేసి 10 నుంచి 15 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, కొబ్బరి తురుము, సాల్ట్, చిటికెడు షుగర్ వేసి కలుపుకుని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి కాకరకాయ మసాలా కర్రీ రెడీ. కాకరకాయ మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదండి. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది రూపా గారు, పుల్లగా ఆ మసాలా స్మెల్, అంటే ఒక ఫిష్ కర్రీలా ఉంది టేస్ట్ అయితే. కాస్త షుగర్ కూడా వేసాం కదండి, తీయగా పుల్లగా ఉంటుంది. చాలా బాగుంది. మరి ఇంత మంచి కర్రీని మా సకుల కోసం పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి రూపా గారు తయారు చేసిన కాకరకాయ మసాలా కర్రీ. మరి మీరు కూడా ఇలాంటి వంటల్ని మాతో పంచుకోవాలి అంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఈ నెంబర్ కాల్ చేసి వంటల సందడిలో మీరు పాల్గొవచ్చు.